కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ జిల్లాలో నర్తకి సెంటర్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం ముందు తాళ్ళపాక రమేష్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక భారీ కార్యక్రమాలు చేస్తుంటుంది. నిజంగా మా అందరికీ గర్వకారణం. మేమేమంటామంటే తెలుగు జాతికి ఆయన ఆత్మగౌరవానికి ఒక గర్వకారణం ఎన్టీ రామారావు గారు. నంబర్ 1 హీరోగా వదిలేసేసి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని పరిపాలించారు. ఒక మోడల్ ఆయన. ఒక రేషన్ కార్డు అంటే ఆయన. రేషన్ కార్డు అంతకు ముందు లేవు. ఒక పింఛను 30 రూపాయలు అంటే ఎన్టీ రామారావు. 50 రూపాయలతో 18 గంటల సంవత్సరం అంతా హార్స్ పవర్కి ఫ్రీ పవర్ అంటే ఎన్టీ రామారావు గారు. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ అంటే ఎన్టీ రామారావు గారు. ఒక తల్లికి ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే ఇద్దరికి సమాన హక్కులు ఉండాలని చెప్పి చట్టం దేశంలో తెచ్చినోడు ఎన్టీ రామారావు. అప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం స్థాపించాడు. ఇప్పుడు అంతకంటే దుర్మార్గమైన వైకాపా పరిపాలన వచ్చింది. అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినాడు. మళ్ళీ గాడిని పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, అది ఈరోజు పరిస్థితి. అందుకనే ఆ భగవంతుడు ప్లస్ స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉంటాయి, తెలుగు ప్రజలకు ఉంటాయి, తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి తాళ్ళపాక రమేష్ రెడ్డి గారి కుటుంబానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ కానీ ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే దినం ఇది. ఈ రాజకీయాల్లో, రాజకీయ వ్యవస్థలో, పాలనలో పేదలకి కూడు నీడ బట్ట, రోటీ కప్డా और మకాన్ ఎన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకునే ఒక వర్గం ఏంటంటే బడుగు బలహీనాల వర్గం. ఈరోజు రాజకీయాల్లో ముందు వస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ, అందరికీ సమభాగంలో అవకాశాలు రావాలనే ఒక ఆలోచన. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మీ ముందు మళ్ళా ప్రజల కోసం నిలబడి ఉంది. ఎన్టీఆర్ ఆశయాలు మళ్ళా మనం ఆయన ఆశయాలు పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మామూలుగా సైకిల్ రావాలి అనే చెప్పుకుంటాం మేము, కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే సైకిల్ పోవాలని కానీ చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మేము గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దుష్ట శక్తులు పోవాలి. కానీ ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మంచి ఒకటే కాదు, దుష్ట శక్తులు కానీ పోవాలి. ఇది పోగొట్టాలంటే ప్రజల చేతిలోనే ఉంది. మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలను మనందరం కలిసి సాధించుకుందామని కానీ తెలియజేస్తున్నాం. 28 సంవత్సరాలు మా దైవం ఎన్టీఆర్ గారు చనిపోయి ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నర్తకి సెంటర్లో ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మేము ఆయన చనిపోయినట్టు అనుకోవట్లేదు, ఎందుకంటే మా దైవం ఎప్పుడు మా ఇంట్లో విలవేలుపుగా మేము రోజు కొలుస్తూ ఉన్న మా దైవం. ఆయన చిత్రాల్లో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు దేవుడిగా చూడలేదు. ఆయన చిత్రాల ద్వారా రాముడుగా, కృష్ణుడుగా, భీముడుగా, కలియుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా దేవుడుగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఇంక రాజకీయ రంగాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవని పరమావధిగా తీసుకొని ప్రజలకి ఏం కావాలని ముందు కూడు బట్ట ఇలాంటి కార్యక్రమాలను ముందు పెట్టి, దాంతోపాటు మహిళల్ని కూడా ఎక్కువ మంది మహిళల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ రంగంలో మహిళా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంలో కానీ మహిళలకి సమాన హక్కులు ఏర్పాటు చేయడంలో కూడా ముందున్న ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన లేని లోటు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలైనా మా అందరి గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటారు. ఆయన పైనుండి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. రాబోయే సంవత్సరంలో
తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలుపుతూ రాబోయే యుగం స్వర్ణ యుగం, అది ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు స్వచ్ఛందంగా బాగా హ్యాపీగా ఉండబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు సంవత్సరం ఇంకా ఘనంగా కూడా ఆయన వేడుకలు జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.